అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. శశి, నీతో మాట్లాడాలి. అంటే చివరికి పగిలి ముక్కలైపోయేంత వరకు నీ ఆటలు ఆపవా? పగిలింది కాఫీ కప్పే కదా, దానికి ఎందుకు అంత ఫీలింగ్? కాఫీ కప్ అయితే ఇంకొకటి కొనొచ్చు, కానీ నీ గేమ్ వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పోతున్నాయి. మా కుటుంబ గౌరవం నాశనం అవుతుంది. నీ గేమ్ ఆపకపోతే మా అందరి జీవితాలు ఇదిగో ఇలాగే పగిలి ముక్కలైపోతాయి. శశి, శశి, ఇక చాలు. ఈ గేమ్ ఇంతటితో ఆపేసే. ఇప్పటికి జరిగింది చాలు, ప్లీజ్. నువ్వు సెల్ఫిష్వి, ఈ విషయం నాకు తెలుసు. కానీ మరింత సెల్ఫిష్ అన్న విషయం నాకు తెలియదురా. ఎంతసేపు నీ గురించి, నీ కుటుంబం గురించే మాట్లాడతావు, కానీ నా గురించి మాట్లాడవా? నీ గురించి ఏం మాట్లాడాలి? నాశనం అయ్యింది నీ కుటుంబ గౌరవము, పరువే కాదు, నా జీవితం కూడా. చూడరా, కప్పు పగిలితే మరొక కప్పు కొనుక్కోవచ్చు, మరి మనసు ముక్కలైతే బయట మరో మనసు దొరుకుతుందా? అందుకని కక్ష పెట్టుకొని ఇక్కడ మారణ హోమం సృష్టిస్తున్నావా? ఏంటి మారణ హోమమా? ఏంటో అంత భారీ డైలాగులు వాడావు. ఇంకా అంత దూరం రాలేదు రామ్. అయినా ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు? చెప్పు చెప్పు. నా మీద కోపాన్ని కంపెనీ మీద చూపిస్తున్నావు. బాలుని కీలుబొమ్మని చేసి ఆట ఆడిస్తున్నావు. నువ్వు చేస్తున్న పని వల్ల కంపెనీ పరువుతో పాటు ఈ ఇంటి మనుషుల పరువు కూడా పోతుంది. ఓ, ఆ ముసలి కాంట్రాక్టర్ల గురించా నువ్వెంతలా ఫీల్ అవుతున్నావు? ఇదిగో ఇలాగే బాలు కూడా తాతయ్య దగ్గర నోరు పారేసుకున్నాడు. నీకు ఎలాగో పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదు. బాలుని కూడా ఎందుకలా మార్చేస్తున్నావు? నీ వల్ల బాలు తాతయ్య దగ్గర గౌరవం లేకుండా మాట్లాడాడు. తాతయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? సో వాట్? చెప్పు చెప్పు. సో వాట్? ఎవరు బాధపడితే నాకేంటి? నేను బాధపడుతుంటే మీరెవరైనా వచ్చి నా బాధని షేర్ చేసుకున్నారా? నాకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకున్నారా? నేనెందుకు మీ గురించి పట్టించుకోవాలరా? టెల్ మీ, కమ్ ఆన్, టెల్ మీ. ఇప్పుడు చెప్తున్నాను, విను. బాలు అలాగే మాట్లాడతాడు. ఇంకా ఇంకా దిగజారి మాట్లాడేలాగా తనని నేను మారుస్తాను. మేము అధికారం తీసుకుంది నువ్వు చెప్పినట్టు చేయడానికో, లేదా ఆ పెద్దయిన చెప్పినట్టు చేయడానికో కాదు. మాకు నచ్చినట్టే చేయడానికి, మాకు నచ్చిందే చేయడానికి. శశి, నీ కోపం, నీ కక్ష అన్నీ నా మీద. కావాలంటే నా మీద కక్ష సాధించు, నన్ను ఏదైనా చెయ్యి. అంతేకాని నా కుటుంబాన్ని నాశనం చెయ్యొద్దు. ఇంత అమ్మాయి కూడా ఏంట్రా? ఇప్పుడు నేను చేస్తుందే అదే. నేను సాధిస్తున్నది నిన్నే. నీకు అర్థం కాలేదా? నీ వీక్నెస్ నీ కుటుంబం కదా, దానికోసం నువ్వు ఏదైనా చేస్తావు. నీ ఒంటికి దెబ్బ తగిలి రక్తం కారిపోతున్నా సరే నువ్వేవి పట్టించుకోవు. అదే నీ కుటుంబానికి ఏదైనా అయితే నువ్వు ఏమాత్రం తట్టుకోలేవు. అందుకే నీ ఫ్యామిలీని టార్గెట్ చేశాను. నా యుద్ధం ఎప్పుడు నీతోనే. యుద్ధం చేసే రాజుకి మధ్య తప్ప సైనికులకి రాజుకి మధ్య ఏ శత్రుత్వం ఉండదు.
కానీ ముందుగా బలయ్యేది మాత్రం ఆ సైనికులే. అలాగే నీ కుటుంబ సభ్యులు నీ సైన్యం. ఈ యుద్ధంలో ముందుగా బలయ్యేది వాళ్ళే. ఏమండి, ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారండి? చెప్తానన్నాను కదా, నువ్వు రా. ఏంటి అలా నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నావు? రా, వచ్చి కారెక్కు. ఎక్కు. అసలు ఎక్కడికి వెళ్తున్నామండి? నీకొక సర్ప్రైజ్ విజిట్. కాసేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. ఎక్కు. ఎక్క. ఆ గొర్ర, అయ్యా. ఇల్లు జాగ్రత్త. అలాగేనయ్యా. దిగు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఇదే. ఇంట్లో ఉల్లిపాయలు కోయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా, అందుకే కాస్త రిలాక్స్ అవుతావని తీసుకొచ్చాను. అలా ఏదో కొత్త ఇంటికి వచ్చినట్టు అలా చూస్తున్నావు. లోపలికి పద. మీ వాళ్ళందరినీ కలిసి కష్టసుఖాలు పంచుకుందు గాని. ఇక్కడ ఎంతసేపు నిలబడతారు? పదండి. పద. రా. మనం కొంతకాలం ఈ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిదనిపిస్తుందమ్మా. అదేంటి తాతయ్య, మరీ పూర్తిగా వదిలేయడం మంచిది కాదు కదా. లేదమ్మా, కారు నడపమని స్టీరింగ్ చేతికిచ్చి మళ్ళీ మనం పట్టుకుంటామంటే బాగోదు కదా. కొంత దూరం వాళ్ళని అలా వదిలేయడమే మంచిది. వదిన గారు, నమస్తే అండి. నమస్తే. రండి రండి, నమస్తే. కూర్చోండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్కారం. రండి బాబు. అమ్మా, అమూల్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. మీరంతా ఎలా ఉన్నారు? అమలు, బాగున్నావా అమ్మా? బాగున్నాను వదినా. మీరు ఇక్కడికి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. అమూల్యకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి తనని హ్యాపీ చేద్దాం అనుకున్నాను తాతయ్య. ఆహా. ఏ అమూల్య, నువ్వు హ్యాపీనే కదా? అమూల్యకే కాదు బాబు, మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. బాబాయ్ గారు, కాఫీ తీసుకోండి. పిన్ని గారు తీసుకో. చందు, వదిన గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి వదినా. అది తీరా అడిగిన తర్వాత మీరేమంటారో అని మాకు అనుమానంగా ఉంది. పర్వాలేదమ్మా, ముందు విషయం ఏంటో చెప్పండి. సరే, మీరు ఇంతలా చెప్పాక ఇక మా మనసులో మాట చెప్పేస్తాం. మావాడు బాగా చదువుకున్నాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, మీ ఇంటి అల్లుడైన తర్వాత కూడా వాడు బయటికెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేస్తే అది మీకే పరువు తక్కువ కదా.
అదేంటి నాగేంద్ర, చందు మన కంపెనీలో కదా పనిచేస్తున్నాడు. బాలు శశి ఉండగా రామే అక్కడ ఆఫీసులో ఖాళీగా ఉన్నాడు. ఇక నా కొడుక్కి ఏ ఉద్యోగం ఉంటుంది? ఆయన మీ ఇంటల్లుడు. మీ దగ్గర ఉద్యోగం చేయడం అంటే అది అల్లుడిని తక్కువ చేసినట్టు అవుతుంది కదా. అయితే ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అసలు మీ మనసులో ఏముందో ముందు అది బయట పెట్టండి. ఆ, ఏం లేదు. మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని మాకు రాసిచ్చారు అంటే మా వాడు మీ అమ్మాయి కలిసి ఆ బిజినెస్ అది చూసుకుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఇవ్వాలా? అవునండి, మీ ఇంటి అల్లుడు ఒక ఫ్యాక్టరీకి యజమాని అయితే అది మీకే గొప్ప కదా, ఏమంటారు? ఏంటి వదినా, మీరేం మాట్లాడడం లేదు? చెప్పండి, ఫ్యాక్టరీ రాసిస్తారా? వదిన గారు, మీరిలా అడగటం సమంజసంగా లేదండి. ఇందులో తప్పే ఉందమ్మా. ఏ నా కొడుకు మీ అబ్బాయిలాగా కంపెనీకి ఓనర్ కాకూడదా? ఓనర్ కావాలి అంటే ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీనే అడుగుతారా? ఎన్ననే ఇవ్వమంటారు? మొన్ననే కదా 100 కోట్లు కావాలని అడిగారు. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీనే అడుగుతున్నారు. అసలు దాని వాల్యూ ఎంతుంటుందో మీకు తెలుసా? లోపలికి రా ఆదిత్య. వద్దన్నయ్య, నేను ఇక్కడి నుంచే చెల్లిని చూస్తాను. పర్లేదు, నువ్వు వెళ్ళన్నయ్యా. చూడండి వదిన గారు, ఇదేం చిన్న విషయం కాదు. మీరు ఫ్యాక్టరీ అడగటం, మేము కాదు అనటం, ఈ రెండు ఇబ్బంది కలిగించే విషయాలు. అమలు, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానన్నయ్య. నమస్కారం మావయ్య. నమస్తే. హాయ్ చందు. హలో బావు గారు. హౌ ఆర్ యు? ఫైన్. ఏమైంది? అందరూ ఎందుకు అలా ఉన్నారు? అంత సైలెంట్గా ఉన్నారేంటి? ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్పమంటావన్నయ్య, వీళ్ళ ఆశకి అంతు లేకుండా పోతుంది. మొన్ననే 100 కోట్లు అడిగారు. ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీనా? అదెలా ఇస్తారు? అత్తమ్మ మావయ్య గారు కూడా ఇవ్వలేమనే చెప్తున్నారండి. మేవేమీ మా కోసం అడగడం లేదు కదా, మీ అమ్మాయి సంతోషం కోసమే ఇవ్వమంటున్నాం. మీ అమ్మాయి కోసం ఆ మాత్రం ఇవ్వలేరా ఏంటి? చూడండి, మీరు అలా అడుగుతుంటే ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందులో బ్లాక్మెయిల్ ఏముంది శ్రీరామ్? బావమతి బ్రతక కూరతాడు అంటారు. మీకుంది ఒక్కగానొక్క ఆడపిల్ల, తన కోసం ఆ మాత్రం చేయలేరా?
మరి మీకిచ్చిన 100 కోట్లు ఏం చేశారు? దాంతో ఏదైనా బిజినెస్ మొదలు పెట్టండి. మీరేమో పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి, మీ బామ్మర్ది మాత్రం చిన్న బిజినెస్లు చేసుకుంటూ మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలా? ఇదేం న్యాయం అండి? ఏంటి బావగారు, అందరూ మాట్లాడారు, మీరు చెప్పండి. ఇంటి పెద్ద అయ్యుండి కూడా మీరు సైలెంట్గా ఉండి అందరి చేత మాట్లాడిస్తున్నారే, మీ మాట కూడా చెప్పండి. ఫ్యాక్టరీ అంటే మేం కొంచెం ఆలోచించుకుని చెప్తాం. ఆ ఫ్యాక్టరీ ఇవ్వాలంటే రాసి చేద్దాం మావయ్య. శశి, ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, సిమెంట్ ఫ్యాక్టరీ అంటే పర్వాలేదు తాతయ్య, మనమేమి పరాయి వాళ్ళకి దానం చేయడం లేదు కదా. ఈ ఇంటి ఆడపడుచుకి లాంఛనంగా ఇస్తున్నాం, ఇందులో తప్పే ఉంది? ముగ్గురన్నలు, అమ్మా నాన్న తాతయ్య అనలేని మాట నువ్వన్నావమ్మా, శభాష్. ఆడపడుచుకి పెట్టాలి అంటే ఇంటి కోడళ్ళు కాదు అనటం చూశాను, కానీ ఇక్కడ ఇంటి కోడలే ఆడపడుచుకి పెట్టమంటుంది. వద్దొదినా, మొన్ననే 100 కోట్లు అడిగారు, ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. అమ్మా శశి, అది కాదమ్మా. తాతయ్య ఏం పర్లేదు, మన ఇంటి ఆడపడుచుకే ఇస్తున్నాం కదా, మీరు కూడా ఊ అనండి. ఆదిత్య, వదినా, ఒక్క నిమిషం వదినా. రా వదినా, కూర్చో. నీ కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురానా? నాకేం వద్దాదిత్య, ఇదిగో నీకోసం భోజనం తెచ్చాను, రా భోజనం చేద్దు గాని, కూర్చో. ఏంటొదినా, నా కోసం భోజనం తెచ్చావా? ఏ తీసుకుని రాకూడదా? లేదంటే నువ్వు ఆ ఇంటి భోజనం తినకూడదని దీక్ష పట్టావా? భలేదనివే వదినా, నేనెందుకు అలా అనుకుంటాను? అయితే మరెందుకు ఆలోచిస్తున్నావు? రా కూర్చుని భోజనం చేయి. నాకు తినాలనిపిస్తున్నా ఇంటి దగ్గర జరిగింది గుర్తు చేసుకుంటే మాత్రం తినాలనిపించడం లేదు వదినా. ఏంటాదిత్య, ఇంటి దగ్గర ఏం జరిగింది? నిన్న ఇంటికి అమూల్య వచ్చినప్పుడు రామన్నయ్యతో పాటు నేను ఇంటికొచ్చాను వదినా. లోపలికి రాకుండా బయటే ఉండి అమూల్యని చూసి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ నాగేంద్ర అడగగానే శశి వదిన సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తాననడం నాకు నచ్చలేదు వదిన. అసలు ఆ నాగేంద్ర ఎలాంటివాడో, ఆ చందు ఏంటో ఆ మాత్రం తెలియకుండానే ఆ ఫ్యాక్టరీ ఇస్తానంటుందా అనిపించింది. ఆ విషయం గురించి మీ రామన్నయ్య కూడా చాలా బాధపడుతున్నారు. అమూల్య కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధమే, కానీ ఆ నాగేంద్ర విషయంలోనే అనుమానపడుతున్నారు. నాకైతే ఆ శశి మీద కూడా డౌట్గా ఉంది. నీకే కాదు వదిన, నాకు డౌట్గానే ఉంది. నా మీద అన్ని అబద్ధాలు చెప్పి డ్రామాలాడి నన్ను బయటికి పంపించిన మనిషి అడగగానే వెంటనే ఆయనకి మొన్న 100 కోట్లు ఇచ్చి ఈరోజు ఫ్యాక్టరీ ఇచ్చేస్తుందా? ఇదే అనుమానం నాకు మీ రామన్నయ్య కూడా వచ్చింది. ఈసారి మాత్రం ఎలాగైనా ఆ శశికి గుణపాఠం నేర్పించాల్సిందే ఆదిత్య. ఈ విషయంలో నేనెప్పుడు రెడీ వదిన, నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఆ శశి వదిన మన కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. నేను ఇంట్లో లేకపోయినా సరే ఆ ఇంటిని కాపాడడం నా బాధ్యత వదిన. ఏం చేయమంటావో చెప్పొదినా. ముందు నువ్వు భోంచేయి, తర్వాత ఏం చేయాలో చెప్తాను, సరేనా?
నీకిష్టమని ఆలూ ఫ్రై తీసుకొచ్చాను. తిను. అబ్బా అబ్బా, అయ్యో, ఆఫ్. ఏమైంది? ఏమైంది ఆదిత్య? ఏం లేదు వదినా. ఏం లేకపోవడం ఏంటి? చూపించు. ఏంటి ఆదిత్య, ఏమైంది? అది వర్క్ చేస్తుంటే స్క్రూ డ్రైవర్ పొరపాటున గుచ్చుకుంది వదినా. పర్లేదు వదినా, ఏం కాదులే. ఏం అవసరం లేదులే, నేను కలిపి పెడతా. నాకు వదినా. ఏంటలా చూస్తున్నావు? వదనంటే అమ్మతో సమానం. మీ అమ్మే తినిపిస్తుందనుకో, నోరు తెరు. ఏమైంది ఆదిత్య? అమ్మ గుర్తొచ్చింది వదినా. నేను కాలేజ్కి వెళ్తున్నా సరే అమ్మే కలిపి ఇలాగే తినిపించేది. నేను కాలేజ్కి వెళ్తున్నా కూడా ఏంట్రా చిన్నపిల్లాళ్లాగా అంటూ విసుక్కుంటూనైనా తినిపించేది. మళ్ళీ ఇప్పుడు నువ్వు తినిపిస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి వదినా. మళ్ళీ అమ్మ చేతి వంట తినగలనా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. నువ్వు మళ్ళీ అయోధ్య నిలయానికి తిరిగి వస్తావు. మళ్ళీ ఆ ఇంటి యువరాజులా అందరితో సంతోషంగా ఉంటావు, సరేనా? ఏంటి, ఎవరూ కనిపించట్లేదు? ఫ్యాక్టరీ విషయంలో ఎవరికి వాళ్ళు బాధపడుతున్నట్టున్నారు కాబోలు. వీళ్ళందరి బాధకి విరుగుడు నేను కనిపెడతాను. ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు ఆదిత్యని కలిసి వస్తున్నావు కదూ? నువ్వు ఊహించి చెప్తున్నావో లేక నా వెనకాల మనుషుల్ని పంపించి తెలుసుకుని చెప్తున్నావో నాకైతే తెలీదు, కానీ నువ్వు చెప్పింది నిజమే. నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతనికి భోజనం తినిపించి మరీ వస్తున్నాను. చెప్తా నీ సంగతి. అత్తయ్య, మామయ్య, తాతయ్య, అందరూ రండి. ఏమైందమ్మా, అందరిని ఎందుకు పిలుస్తున్నావు? ఒక్కసారి సీతక్కని అందరూ చూడండి. తన చేతిలో ఉన్న క్యారెట్ చూడండి. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తుందో తెలుసా? ఆ క్యారేజ్ తీసుకుని గ్యారేజ్కి వెళ్ళి ఆదిత్యకి భోజనం పెట్టి తన కడుపు నింపి మరీ వస్తుంది. నిజంగానా సీత? అవునత్తమ్మా, తన కోసమే క్యారేజ్ తీసుకుని వెళ్ళాను. పాపం చాలా ఆకలి మీద ఉన్నాడేమో, మెతుకు మిగల్చకుండా మొత్తం తినేశాడు. చూసారా చూసారా, తప్పు చేసింది కాకుండా తనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎలా మాట్లాడుతుందో చూడండి. తప్పు చేశానా? నేను చేసింది తప్పెలా అవుతుంది? తప్పు కాకపోతే మరేంటి? ఆదిత్యని ఇంట్లోంచి బయటికి పంపించావు. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు. వాడికి ఇంటి నుంచి భోజనం తీసుకుని వెళ్ళడం ఏంటి? మరిది గారు, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన ఆదిత్య ఈ ఇంటి మనిషి కాకుండా పోతాడా? మనస్పర్ధలొచ్చి దూరం అయిపోతే
రక్త సంబంధాలు వారసత్వాలు దూరం అయిపోతాయా? అత్తమ్మా, మావయ్య, ఆదిత్య మీ బిడ్డ కదా? చెప్పండి. నాగేంద్ర అంకుల్, నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? దేని గురించమ్మా? అదే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నా పేరున రిజిస్ట్రేషన్ చేపిస్తానన్నారు కదా, ఆ ఏర్పాట్లు అయ్యాయా? అదెంత పనమ్మా, వెంటనే రెడీ అయిపోతుంది. ఫోన్ కొడితే పేపర్స్ రెడీ అయిపోతాయి. మీరొచ్చి సంతకం పెడితే చాలు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఫ్యాక్టరీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నేనెంత స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేస్తానో అంత స్పీడ్గా ఆ ఫ్యాక్టరీ మా డాడీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. నేను చెప్పింది ఆ పని ఎంతవరకు వచ్చింది అని. దాందే ఉందమ్మా, ఈ చేత్తో తీసుకోవాలి, ఆ చేత్తో తిరిగి ఇచ్చేయాలి, అంతే కదా. నువ్వు చెప్పినట్టే జరిగిపోతుంది. కానీ కానీ ఏంటి? అదేనమ్మా, ఆ ట్రాన్సాక్షన్కి గాను నాకు ఒక 25% వాటా కావాలి. నీకు 25%? నాకు కాదమ్మా, మీ తమ్ముడికి, అంటే చందుకి. ఆశ మరీ ఎక్కువైనట్టుంది. చూడమ్మా, అవసరం కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎవరి చిక్కింది వాళ్ళు తీసుకుంటారు. అలాంటప్పుడు నాకు దొరికింది నేను తీసుకోవాలి కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం కుదురుతుంది. వద్దంటే మీ ఇష్టం. ఓకే, అలాగే ఇస్తాను. ముందు సిమెంట్ ఫ్యాక్టరీని నీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకో, ఆ తర్వాత మిగిలింది చూద్దాం. లేట్ చేస్తే ఇక్కడ వీళ్ళ ఆలోచనలు మారచ్చు. ఆ రామ్ సీత ఏదైనా అడ్డుపుల్ల వేశారంటే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. అలాగే అమ్మా, పిలిచి వరవిస్తాను అంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు? కానీ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాలు ఏవి బాలుకి తెలియడానికి వీల్లేదు. అలాగేనమ్మా, నేను రెడీ అయిపోయాను. ఇక మీదే ఆలస్యం. ఉంటారమ్మా. ముందు ఆ ఫ్యాక్టరీ చేతికొచ్చాక అప్పుడు నీ సంగతి చెప్తాను. నాతోనే గేమ్స్ ఆడతావా నాగేంద్ర అంకుల్? 25% వాటా కావాలా? 25% ఇస్తాను. శశి, ఎంత మోసం చేస్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఈ ఇంటి కోడలు అయ్యుండి ఈ ఇంటికే ఎసరు పెడతావా? మా అనుమానమే నిజమైంది. ఎలా ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటావో అది చూస్తాను. మనందరం కలిసి ఇంకొకసారి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఆ నాగేంద్రతో మాట్లాడితే మంచిది. ఒకసారి మనం ఆస్తిని చేజార్చుకున్నామంటే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఇది ఇంతటితో ఆగుతుందని నాకు అనిపించడం లేదు. సముద్రపాలలకి మనిషి ఆశలకి హద్దే ఉండదంటారు. ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. అంత్యనిష్ఠురం కట్టే ఆది నిష్ఠురం మంచిది అంటారు. అందుకే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడం కుదరదని నాగేంద్రతో చెప్పేస్తే మంచిది. మనలో ఎవ్వరికీ ఆ ఫ్యాక్టరీ ఇవ్వటం ఇష్టం లేదు తాతయ్య. కానీ ఏం చేద్దాం, శశి మాట ఇచ్చేసింది. రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఇప్పుడు కుదరదు అంటే దాని ప్రభావం అమూల్య కాపురం మీద పడుతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. అమ్మా, మనం ఈరోజు భయపడి సరెండర్ అయ్యామంటే రేపు అదే వాళ్ళకి ఆయుధం అవుతుంది. అవునత్తమ్మా, రేపు ఇంకొకటి కావాలంటే అమూల్యనే పావుగా వాడుకుంటారు. మీరు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు కూడా జరిగాక అవతల వాళ్ళు బయలుదేరొస్తుంటే ఎలా ఆపుతాం? కనీసం శశి మనతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాట ఇవ్వాల్సింది. ఆ ఫ్యాక్టరీని వాళ్ళ నాన్నకొచ్చేలా చేయడం కోసం ప్లాన్ చేసిన మనిషి మీతో ఎలా మాట్లాడుతుంది మావయ్య? ఆ నాగేంద్రతో చేతులు కలిపి మన ఆస్తులని వాళ్ళ నాన్నకి కట్టబెట్టాలని చూస్తుంది. ఏమైంది? అందరూ ఏదో మీటింగ్ పెట్టారు. దేని గురించి? నీ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. నేను లేకుండా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు ఆ సిమెంట్ ఫ్యాక్టరీని
వాళ్ళకి ఇస్తాను అనడం ఇక్కడ ఎవ్వరికీ నచ్చలేదు. చివరికి బాలు కూడా ఇష్టం లేదు. కనీసం అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అయినా మాట ఇవ్వాల్సింది కదమ్మా. వీళ్ళేంటి లాస్ట్ మినిట్ ఏదో రకంగా రిజిస్ట్రేషన్ ఆపించేలా ఉన్నారు. నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నారే. ఇప్పుడైనా వాళ్ళకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ మరోసారి పెట్టుకుందామని చెబుదామమ్మా. ఈ విషయం గురించి మరోసారి మనం డిస్కషన్ చేద్దాం. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు? లాస్ట్ మినిట్లో ఇప్పుడు కుదరదు అంటే ఎలా? ఈ ఆలోచన వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చే ముందు ఉండుంటే బాగుండేది. మొన్న డబ్బు అడిగారు, ఆ తర్వాత అధికారం కావాలి అన్నారు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ, రేపు ఇంకొకటి అడుగుతారు. ఇలా ఎన్ని ఇస్తూ వెళ్తాం? అంటే నాకు మాత్రం ఆ ఫ్యాక్టరీ ఇవ్వడం ఇష్టం అనుకుంటున్నారా? నేను కూడా మీరందరూ ఎలా ఆలోచించారో అలాగే ఆలోచించాను. ఇక మీదట వాళ్ళకి ఒక్క రూపాయి కూడా సహాయం చేయకూడదు అనుకున్నాను. కానీ అమూల్య గురించి ఆలోచించాను. అమూల్యకి ఆ చందుతో పెళ్లి చేయాలి అంటే మీ అందరికంటే ముందు కాదు అని అడ్డుపడింది నేను. ఆ రోజు నా మాట వినకుండా పెళ్లి చేసేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో అందరికీ అర్థమైంది. అలాంటి ఇంట్లో మన ఆడపిల్ల కాపురం చేస్తుంది. ఏది ఇవ్వాలి ఏది ఆపాలని ఇంకా ఆలోచించడంలో అర్థమేముంది? అత్తయ్య, ఆ రోజు మనల్ని 100 కోట్లు కావాలి అంటే మనం ఎందుకు ఇచ్చాం? ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు అమూల్యని ఏం చేస్తారో, తన జీవితం ఏమవుతుందో అనే కదా. అవునమ్మా, కానీ ఈ రోజైనా అదే పరిస్థితి అత్తయ్య. ఏ ఆస్తులు పోతే మనం తిరిగి సంపాదించుకోలేమా? బాలు, నువ్వైనా చెప్పు, మనకి ఫ్యాక్టరీ ముఖ్యమా లేక అమూల్య జీవితం ముఖ్యమా? అవునమ్మా, అమూల్య కోసం ఇచ్చేయడంలో తప్పు లేదమ్మా. శశి అన్నట్టు మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. మనం దీనికే భయపడితే ఎలాగా? అదిగో విన్నారు కదా బాలు, ఇంకా మనం ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరుంటారు. టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. అత్తయ్య, మీరు కూడా వస్తే మంచిది. మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. పద బాలు. ఇక మనం చేసేదేముంది? పదండి, రిజిస్ట్రేషన్ చేసొద్దాం. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. పదండి. విన్నావుగా సీత, మొత్తానికి ఆ శశి గెలిచింది. తను అనుకుందే చేస్తుంది. ఇక ఈ విషయంలో మనమేమీ చేయలేం. ఎందుకు చేయలేవు? నేను చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్ జరగకుండా నేను ఆపుతాను. ఆ ఆస్తిని ఎలాగైనా వాళ్ళ నాన్నకి కట్టపెట్టాలని చూస్తున్న శశి ప్లాన్ని నేను తిప్పికొడతాను. చందు, చందు, ఏంటమ్మా? మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి కదా, రెడీనా? రెడీ అమ్మా. టైం అయిపోతుంది. అమూల్యేది? అదిగో వచ్చింది. పదండి. ఏంటే ఇంకా అలాగే నిలబడ్డావేంటి? అవతల రిజిస్ట్రేషన్కి టైం అవుతోంది. త్వరగా బయలుదేరు. అత్తయ్య, నాకు మీరు చేస్తుంది నచ్చడం లేదు. ఏం నచ్చటం లేదమ్మా? మీరు చేస్తున్నది తప్పు. మా అమ్మా నాన్నల ప్రేమని, మా అన్నయ్యల అభిమానాన్ని మీరు మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఇంకా వాళ్ళని ఇలా వేధించడం చాలా అన్యాయం. ఏంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నోరు ఎత్తకుండా కుక్కిన పెళ్ళ ఉండాల్సిన దానివి నోరు తెరిచి మమ్మల్ని ఎదురిస్తున్నావా? మీరేమనుకున్నా పర్వాలేదు. నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను. కానీ నా పుట్టింటిని దోచేసి నా వాళ్ళందరినీ రోడ్డున పడేస్తారు అంటే మాత్రం భరించలేను. ఏం చేస్తావమ్మా? అయినా మా వాడు
ఏంటమ్మా ఏమైంది? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు డాడ్. పోలీసులేంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. సార్ సార్ రిజిస్ట్రార్ గారు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు మేడం, మీరు ఇంకో రోజు రండి. అది కాదు. రాదా పదండి. అమ్మా శశి, ఇప్పుడు వాళ్ళు వచ్చినా ప్రయోజనం ఏముందమ్మా? పదండి వెళ్దాం. రాము రారా రండి. శశి, ఇప్పుడు ఏం చేద్దాం? బాలు, నువ్వు కూడా ఇంటికెళ్ళు. నేను డాడ్ నాగేంద్ర ఇంటికెళ్ళి పరిస్థితి తెలుసుకొని వస్తాం. ఏం జరుగుంటుంది? నిజంగా దేవుడు ఉన్నాడమ్మా. లేదంటే ఆఖరి నిమిషంలో రిజిస్ట్రేషన్ అయిపోవడం ఏంటి? ఆ సిమెంట్ ఫ్యాక్టరీని వాళ్ళకి ధారాదత్తం చేయడం మనలో ఎవరికీ ఇష్టం లేదు. ఎవరిని కదిలించినా మనం ఏదో తప్పు చేస్తున్నామన్న భావన అందరిలో కలిగింది. అవును తాతయ్య, అమూల్య కోసం ఉన్నదంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ నాగేంద్రని అతని కుటుంబాన్ని మాత్రం నమ్మలేం. ఏదైతేనేం రాము, ఇప్పుడైతే ఆ ఫ్యాక్టరీ చేజారిపోకుండా ఆగింది. ఇప్పటికైతే గండం గట్టెక్కినట్టే. ఈ రోజు గండం తప్పిపోయినా ఇంకోసారి ఎదురు కాదని గ్యారంటీ ఏముంది? తర్వాతైనా అడుగుతారు కదా. అప్పటి సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు రాధాకృష్ణ. మళ్ళీ మనం అందరం కలవాలి, అందరం కలిసి మాట్లాడుకోవాలి. అప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య తాతయ్య, పొరబడినట్టుందమ్మా. రామ్, అక్కడ వాటర్ బాటిల్ ఉందేమో, తాతయ్యకి ఇవ్వు. లేవు నాన్న, నీళ్ళు అయిపోయాయి. రాము, రాము, అక్కడ పక్కన షాప్ ఏదైనా కనపడితే ఆపు, కాఫీ తాగెళ్దాం. ఏటంతావు సింగో? ఆ నాగేంద్ర నట్టుకొని ఓ ఆట ఆడుకున్నావు కాదేటి? వదిన, నీ వేషం నీ భాష భలే సెట్ అయి, నీకు తెలుసా? వాళ్ళకి అసలు అనుమానం రాలేదు కదా. ఎలాగొచ్చేస్తదేటి? నాను మన రత్తాల దగ్గర ఆ లూరి భాష నేర్చేసుకుంటున్నాను కదా. నన్ను అట్టుకోవడం వాళ్ళ వల్ల కాదులే. వాళ్ళని ఎంత బెదిరించాలో అంత బెదిరించి వదిలేశాను కదా. ఇంకోసారి మళ్ళీ ఆ ఫ్యాక్టరీ జోలికి వెళ్తారా? వస్తే ఇంకోసారి ఇంకో డ్రామా అంతే ఆదిత్య. తప్పదు, ఏం చేస్తాం. వదిన వదిన వదిన, చచ్చం, ఒకసారి అటు చూడు. వీళ్ళేంటి ఇలా వచ్చారు? ఇప్పుడు మనల్ని గుర్తుపడితే కష్టం కదా ఆదిత్య. మనల్ని ఆ నాగేంద్ర వాళ్ళే గుర్తుపట్టలేదు, వీళ్ళు మాత్రం గుర్తుపడతారా ఏంటి? తాతయ్య, కాఫీ తాగుదామా? మెల్లగా. ఏటి చేతను పెద్దాయనా? నిలబడి నీళ్లు తాగుతావేటి? అట్లా కూసరాదేటి? ఓయ్ పోలీసు, అట్ట సుత్తవేటి? ఇగో ఈ బల్ల తీసుకెళ్ళి ఆడేయరాదు.
దేశానికి సేవ చేయడం కాదు, ఇట్లాంటి పెద్దోళ్ళకి సేవ చేయడం కూడా డ్యూటీ పోలీసు. ఎల్లో వెళ్తా. కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏటండి మీకంటే చిన్నోడు, ఆడికి థ్యాంక్స్ చెప్తారేంటి? ఆయన చిన్న అవుతుంది బాబు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అయినా మీరేంటి, మీరు కూడా అలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? అయ్యో పర్వాలేదండి, ఆవిడ కూడా నాకంటే పెద్ద ఆవిడే కదా. ఆవిడ అలా పిలిస్తేనే నాకు సంతోషం. పర్లేదు. ఏటి పెద్దయినా అట్ట సుతున్నావేంది? ఏం లేదమ్మా, అది పుట్టుక నుంచైనా రావాలి, లేదా తల్లిదండ్రులైనా నేర్పించుండాలి. నీ వ్యాపారం బాగా అభివృద్ధిలోకి రావాలమ్మా. ఇది నా కొట్టు కాదు పెద్దాయనా, నాను టీ తాగడానికి వచ్చినా. అవునా, మీరింకా ఈ షాప్ వాళ్ళేమో అనుకున్నాం. అందరికీ టీ ఇవ్వమంటారండి? టీ కాదు, వాళ్ళు కాఫీ తాగుతారు. అటుకురా. అవును, మేము కాఫీ తాగుతామని నీకెలా తెలుసు? ఎలాగంటే అలాగే. మీలాంటోళ్ళు అంటే కారుల్లో తిరిగేవాళ్ళు కదా, ఎప్పుడు కాఫీలే తాగుతూ ఉంటారు. నాను చాలా సార్లు చూసినా, అందుకే కాఫీ ఇమ్మని చెప్పిన. నువ్వు చెప్పింది నిజమే, మాకు కాఫీనే ఇష్టం. అగ్గది. ఇదిగో, ఈ తల్లికి ఆ బాబుకి 2 స్పూన్లు, ఈ బాబు గారికి 1 స్పూను, ఈ పెద్దాయనికి అసలు చక్కెరే లేకుండా కాఫీ ఇవ్వు. అబ్బా వదినా, నీ నోటితో త్వరతో దొరికిపోయేలా ఉన్నావు వదినా. అవును, అంత కరెక్ట్గా మీరెలా చెప్పారండి? మన సీత కూడా ఇలాగే లెక్క ప్రకారం షుగర్ కల్పించేది. అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? ఆ మొగం చూస్తే తెలియదేటి? మీలాంటి పెద్దోళ్ళకి ఇంట్లో చక్కెర ఉంటుందో లేదో కానీ ఒంట్లో మాత్రం స్టాక్ అట్టుకుంటారు. అందుకే అట్టా చెప్పినా. ఈగో పోలీసు, ఎంతసేపు పెట్టినే ఉంటావు? నీకు డ్యూటీ ఉంది, నాకు పనుంది. నన్ను రోడ్డు కాడ దింపేసి పోరాదేటి? టైం అవుతుంది, పదా. సరే సరే, హమ్ జా రే. రా వెళ్దాం. వెళ్ళొస్తాను బాబు. భలే సరదా పిల్లలా ఉంది. అసలు ఇదంతా ఎలా జరిగింది బేబీ? ఆఖరి నిమిషంలో రిజిస్ట్రేషన్ ఎలా ఆగిపోయింది? నాకంతా అయోమయంగా ఉంది. డాడ్, నేను అప్పటికి రిజిస్ట్రార్ గారిని చాలాసేపు హోల్డ్ చేశాను, కానీ ఆ నాగేంద్ర వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళని ఆపిందెవరో నాకు ఇప్పటికీ తెలియట్లేదు డాడ్. బేబీ, రిజిస్ట్రేషన్ ఆపేలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఖచ్చితంగా అది ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ చేజారడం ఎవరికీ ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళే ఎవరైనా ప్లాన్ చేశారేమోనని నాకు అనిపిస్తోంది. ఎవరుంటారు డాడ్? అందరూ నాతోనే ఉన్నారు. రామ్, బాలు, అత్తయ్య, మావయ్య, చివరికి తాతయ్య గారు కూడా నాతోనే ఉన్నారు. అలాంటప్పుడు నాగేంద్ర వాళ్ళని ఆపిందెవరు? సీత రాలేదు కదా. సీత? ఇటు సీత రాలేదు, అటు ఆదిత్య రాలేదు. ఈ ఫ్యామిలీలో 2 మనుషులు బయటే ఉన్నారు. అలాంటప్పుడు అందరూ నీతోనే ఉన్నారని నువ్వెలా అనుకుంటావమ్మా? అది నిజమే డాడ్, కానీ సీత ఇలాంటి పని చేయగలుగుతుందా? మరి తనకన్ని తెలివితేటలు ఉన్నాయంటావా? ఎందుకు లేవు? నీకు క్షమాపణలు చెప్పమంటే చెంప పగలగొట్టి
మీ అత్తయ్య ముందు ఏమీ తెలియనట్టు చాలా పెద్ద నాటకమే ఆడింది. హ్మ్. అది నువ్వు మర్చిపోయావా? ఆ సీతకి హనుమంతుడిలాగా ఆ ఆదిత్యగాడు తోడుండే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఈ ప్లాన్ చేసుండొచ్చు కదా. మీరు చెప్తుంటే నాకిప్పుడు అనుమానం వస్తుంది డాడ్. నిజంగానే ఆ సీత హారతి తీసుకోండి. ఏంటి ఇద్దరు నా గురించే ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఆ దేవుడి దయ వల్ల ఈ కుటుంబానికి ఒక పెద్ద గండం తప్పిపోయింది. శశి, నువ్వు మంచి మనసుతో అమూల్య గురించి ఆలోచించి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని నాగేంద్రకి రాసిచ్చేద్దాం అనుకున్నావు. అతని వెనకాల మరి ఎవరున్నారో, ఎవరు ఏం ప్లాన్ చేసి ఆ ఫ్యాక్టరీని లాక్కోవాలని చూశారో తెలియదు, కానీ ఆ దేవుడు మాత్రం ఇంకొకలా ప్లాన్ చేశాడు. అంతే శశి, మంచి విషయంలో ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. దొంగలని, రాక్షసులని, దుర్మార్గులని ఎక్కడ ఎప్పుడు ఎలా చావు దెబ్బ కొట్టాలో ఆ దేవుడికి బాగా తెలుసు. శశి, ఈ విషయంలో నీకు కూడా చాలా మంచి జరిగింది. నువ్వు ఎంత మంచి మనసుతో ఆ ఫ్యాక్టరీ రాసిచ్చినా ఈ కుటుంబానికి జరిగే ద్రోహానికి నువ్వు కారణం అయ్యేదానివి. ఆ అపవాదం నీకు రాకుండా ఆ దేవుడు నీకు కూడా మంచి చేశాడు. ఆ వీలైతే గుడికెళ్ళి దండం పెట్టుకుంట్రా. వెళ్ళేటప్పుడు మీ డాడీని కూడా వెంట పెట్టుకుని వెళ్ళు, మర్చిపోకు. విన్నావుగా శశి, ఇప్పుడు చెప్పు, ఆ నాగేంద్రని ఆపింది ఎవరై ఉంటారు? వెళ్ళి హాట్గా పిజ్జా తీసుకునిరా. రోడ్డు దాకా వెళ్ళి ఈ చొప్పుని కుట్టించుకొనిరా. ఈ షర్ట్ వేసుకోండి. కన్న తండ్రిగా ఆయన బాధ్యతని నెరవేర్చాలనుకుంటున్నారు. మీరు సరే అంటే అయిపోతుంది కదా. అమ్మా శైలు, పెళ్లివాళ్ళు ఫోన్ చేశారమ్మా. ఇంకో అరగంటలో వచ్చేస్తున్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? డాడీ, ఇంకొక్కసారి ఆలోచించండి డాడీ. నీ మనసులో ఉన్నది నాకు అర్థమైంది తల్లి. నిజంగానా డాడీ? అవునమ్మా, నీకు పెళ్ళై వెళ్ళిపోతే నేను ఒంటరైపోతాననే కదా నీ దిగులంతా. నా గురించి నువ్వేం ఆలోచించకమ్మా, నేను నీతోనే ఉంటాను కదా. సరే సరే, తొందరగా రెడీ అవ్వు. అమ్మా, తన్ని త్వరగా రెడీ చేయండి, నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను, త్వరగా వచ్చేయండి అమ్మా. అమ్మా, ఈరోజు ఎందుకో మనసంతా తెలియని దిగుల్లో ఉందమ్మా. కారణం తెలియడం లేదు. శైలుని పెళ్లి చేసుకోమని చెబితే అలా కోపంగా చూసి వెళ్ళిపోయింది ఏంటమ్మా? తనెవరినో ప్రేమించిందంట. ఎవరిని ప్రేమించిందో నాకు కూడా తెలుసు అంటుందేంటి? నాకెలా తెలుస్తుందమ్మా?
ఏంటండి మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి? ఈరోజు మీకు పెళ్లి చూపులు కదా, చక్కగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారేంటి? మీకు పెళ్లి చూపులు అయిపోయాయా? లేదు, జరుగుతున్నాయి. నాకు అర్థం కాలేదు. నీకెప్పటికీ అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నువ్వు చాలా తెలివిగలవాడివి ఆదిత్య. కార్ బానెట్ కూడా ఓపెన్ చేయకుండా ఇంజిన్ సౌండ్ ని బట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పగలిగే తెలివి నీకుంది. కానీ ఒక ఆడపిల్ల పెళ్లి చూపుల నుంచి వచ్చేసి ఎదురుగా నీ ముందు నిలబడితే ఎందుకు వచ్చానని మాత్రం తెలుసుకోలేకపోయావు కదూ? ఎందుకు ఆదిత్య ఇంతలా నటిస్తావు? నటించడం ఏంటండి? నటించడం లేదా? అయితే ఈరోజు నాకు పెళ్లి చూపులని నీకు తెలుసు కదా. మా డాడీ నేను ఇంటికి రమ్మని పిలిచారు కదా, మరెందుకు రాలేదు? అంటే అది నాకు వేరే పనులు ఉన్నాయి. ఏది? ఏం పని చేస్తున్నావు చూపించు. ఇప్పుడేంటండి నేను పని చేయడానికి మీ పెళ్లి చూపులకి ఏంటండి సంబంధం? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య. I love you, Aditya. I love you.